కొంతమంది నుంచి ఎల్లుండి వచ్చే శనివారం కూడా ఉపవాసాలు ఉంటారు. అయితే 1900 సంవత్సరంలో వారి ఏర్పరిచి 40 దినాలు బుధవారం నుంచి ఒలిదిక్కులు శనివారం వరకు ఉన్న ఆ సమయంలో 6 ఆదివారాలు మినహాయించి 40 రోజులు ఉపవాస గురించి వారు ప్రతిష్ఠించారు. అక్కడ 900 సంవత్సరంలో క్రీస్తు 900 సంవత్సరంలో రోమ్ నగరంలో క్యాథలిక్ సంఘంలో 6 ఆదివారం ప్రతి ఆదివారం కూడా ప్రభుత్వ ఆరాధన అని చెప్పేసి ఆదివారాలు ఎక్కడ నూతన సంఘం మా బాప్టిస్ట్ సంఘాలు కానీ సిఎస్ఎస్ సంఘాలు ఎక్కడ కూడా ఆదివారం సంఘ ఆరాధన జరిగిన తప్ప శిలువ జనకుడిక జరగదు. అంటే పాపమానికి కాస్తమా ఆదివారం ఆరాధన ఉంటుంది కాబట్టి 40 దినాలు ప్రత్యేకించి వాళ్ళు ఏర్పరిచిన మెట్టికి జరిగిన దేవుడు నాకు ఇచ్చినట్టు బట్టి దేవాదేవికి వందనాలు తెలుస్తూ నా తోటి సేవలకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంఘానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శిలువ జనకుడిలో ఇది నేను 2వ ప్రసంగం. అమలాపురం సెంట్ జనవరి సంఘంలో దీన్ని మా ప్రేమించి వారు శిలువ జనకుడిలో వారు నాకు సందేశించారు. అక్కడ ప్రత్యక్ష మాట్లాడారు. తర్వాత ఇది 2వది. అక్కడ అనేక సంఘాల్లో ఆదివారం ప్రసంగం చేసినట్లేదు కానీ శివ జనకుడిలో దేవుడు నాకు ఇచ్చింది 2వ శిలువ జనకుడిక. దాన్ని బట్టి అయితే ఈ శిలువ జనకుడిక పరమార్థం ఏంటంటే క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలము ఒక ఆధ్యాత్మిక వసంతకాలం. క్రీస్తు శిలువ ధ్యాన ఈ కాలం ఈ 40 ఇది ఆధ్యాత్మిక వసంతకాలం. లేట్ అనే పదానికి చిగురించుట. వసంతకాలంలో చెట్లు చిగురింటే వసంతకాలంలో చెట్లు చిగురిస్తారు కదా, చెట్లు చిరిగిస్తారు. విశ్వాసి పశ్చాత్తాపంతో ప్రభువును సమీపించి శిలువానుభవంలో చిగురించి విశ్వాసి పశ్చాత్తాపంతో ప్రభు యొక్క శిలువను సమీపించి శిలువానుభవంతో చిగురించి వాక్యంతో వికసించే కాలం. వాక్యంతో మంచి ఆధ్యాత్మిక చింతన చేసి ఈ దినాలు చాలా పరిశుద్ధమైన దినాలు మనం పవిత్రంగా సేవకులందరూ ఎలా పిలుస్తారంటే లెంట్ వస్తుందని చెప్పి కదా మా చింతనం అయితే రిక్షా మీద మైక్ పట్టుకుని పెట్టుకుని వీధిలో కూడా వాళ్ళు చాటించేవారు. రమ్మని చెప్పేసి చాటించేవారు. మా చింతనం అయితే ఒక పంచాయతీ కూడిలో ఎప్పుడు అని చెప్పేసి డబ్బు ఉండదు. ఒక్కొంటాడు ఎత్తుకి కొన్ని విషయాల్లో ప్రకటన చేస్తుంటారు. మీ గ్రామంలో ఉంది కానీ మా గ్రామంలో అమ్మాపురం ఇప్పుడు ఉంది. వాడు ఏమన్నా కొంచెం ఏదన్నా వచ్చి వాళ్ళు అమ్ముతున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కానీ ప్రకటన చేస్తారు. అలాగా శివ జనకుడికి మీరు ఎవరు కూడా కోల్పోవద్దు, ఆధ్యాత్మిక బలపడండి, దేవుడి సన్నిధిలో గడపండి, పల్లక రాజ్యాన్ని కైవసం చేసామని చెప్పేసి పంచాయతీ వారు ఎటువంటి డబ్బుగా చెప్పుకోరు. హల్లెలూయా. మన క్రైస్తత్వం పరిస్థితి కాదు, వాళ్ళు హిందూ పండుగ అలాగే చెప్పుకోరు. హల్లెలూయా. నేను ప్రజలు రాకపోతే ప్రభు అంటే నేను ఇచ్చిన వెళ్తే అగ్గిపడుతూ తాగమన్నాడు. నేనే జీవాహారము లేదా మీకు ఆహారం అక్కలేదంటే వాక్కుంటే అది తప్పకుండా నెరవేర్తే మనకి పల్లక రాజ్యంలో. హల్లెలూయా. తప్పకుండా ఆకలి తప్పకుండా నువ్వు నీళ్ళు అక్కలేదు, ఆహారం అక్కలేదు. తప్పకుండా పరమార్థం ఏంటంటే వాక్యం రాయబడింది అంటే తప్పకుండా నెరవేరుతుంది. దేవుని మహిమకరంగా కట్టారా, దేవుని స్తోత్రం పిల్లారా. ఇప్పుడు సమయం 9:35 అయింది. 5 నిమిషాల ముందు స్టార్ట్ అయిందండి అండి. నేను 10 గంటలకు ముగించేస్తాను. నేను 10 గంటలకు ముగించేస్తాను. అంటే 9:30 నాకు ఇచ్చారు, 10 గంటలకు ముగించేస్తాను. ఓకే అండి. ప్రైజ్ రండి. ఎందుకంటే రోజు వాక్యం అంటున్నాను. ఈ విషయాలు మీకు తెలియపరచని చెప్పేసి క్రిస్మస్ 25వ తేదీన వస్తుంది. 50 మంది చేస్తారు. అంతే కదండి. ఆ రోజు మారుతుంది. రోజు ఎంత మారుతుంది, డేట్ మాత్రం ఇదే వస్తుంది. పోయిన సంవత్సరం ఏ రోజు ఇచ్చింది మీరు చూసుకోండి, ఈ రోజు చూసుకోండి, రోజు మారుతుంది. ఇదారా నెక్స్ట్ ఆదివారం వస్తుంది కానీ డేట్ మారుతుంది. బుధవారం వస్తుంది కానీ డేట్ మారుతుంది. అంటే ఈ తారీఖు ఎలా నిర్ణయించారంటే పిల్లరా, ఈ తారీఖు ఎలా నిర్ణయించారంటే పిల్లరా, ప్రతి సంవత్సరం పిల్లరా ఈ తారీఖు నిర్ణయించారంటే గాక మార్చి నెలలో 21వ తారీఖు తర్వాత సమీపంలో ఉన్న మార్చి నెల 21వ తారీఖు తర్వాత దానికి సమీపంలో ఉన్న ఆదివారాన్ని ఈస్టర్గా పరిగణించి దానికి
పౌర్ణమి తర్వాత మార్చి నెల 27 తర్వాత వచ్చే పౌర్ణమికి సమీపం ఉన్న ఆదివారం ఈస్టర్గా నిర్ణయించి అక్కడి నుంచి 46 దినాలు వెనక్కి లెక్క పెట్టి బసవబుధవారంగా నిర్ణయించారు. 900 క్రీస్తు 900 సంవత్సరాలు 900 సంవత్సరాలు. దాని నుంచి ఆదివారం ఈస్టర్ వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది, బుధవారం వస్తుంది. కదా తారీఖు మారుకుంటుంది, దేవుని మహిమ కలుగాక. అది లెంట్ అనే పదానికి అర్థం ఏంటంటే కదా, లెంట్ అనే పదానికి చిగురించుట, మన ఆధ్యాత్మిక మనం చిగురించాలనే ఈ యొక్క ఆనాటి పెద్దల యొక్క భావం. ఒక నిమిషం పెద్ద చాలా సుదీర్ఘం ఇది అయితే ఒక నిమిషం ముగించి వాక్సాన్ని ఈ 40 దినాలు ఎందుకు నిర్ణయించారంటే ఆ పెద్దలు, ఆ దైవజనుడు, యాజకులు ఎందుకు నిర్ణయించారు? ఈ 40 దినాలు సిద్ధపాటు కాలం. ప్రత్యక్ష గుడారం నిర్మాణ విషయంలో మోసే దేవుని పర్వతం మీద వేచి ఉన్న కాలము 40 దినాలు. వేచి ఉన్న కాలము నిర్గమాకాండము 24:18. నిర్గమాకాండము 24:18. ప్రత్యక్ష గుడారం నిర్మాణ నిమిత్తము మోసే దేవుని పర్వతం మీద వేచి ఉన్న కాలము 40 దినాలు. అదేవిధంగా అది రాసుకోండి మీరు, నిర్గమాకాండము 24:18. మోసే ఆజ్ఞను స్వీకరించే ముందు, 10 ఆజ్ఞలను స్వీకరించే ముందు సీనాయి పర్వతం మీద వేచి ఉన్న దినములు 40 రేయింబాళ్ళు. 10 ఆజ్ఞలు తండ్రి ద్వారా యెహోవా ద్వారా స్వీకరించే టైంలో ప్రభు సీనాయి పర్వతం మీద వేచి ఉన్న కాలము 40 రేయింబాళ్ళు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 9-10 వచనాల్లో ఇది రాడి ఉంటుంది. అలాగే ఏలియా దేవుని ప్రత్యక్షత పొందడానికి, దేవుని యొక్క ప్రత్యక్షత పొందడానికి 40 దినాలు ప్రయాణం చేసాడు. ఏలియా దేవుని ప్రత్యక్షత పొందడానికి 40 దినాలు ప్రయాణం చేశాడు. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 8-12 వచనాల్లో ఇది స్పష్టంగా రాయబడింది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావుల రూపంలో కుడిభుజ మీద వారి ఇదిగో నా ప్రియ కుమారుడు ఎందుకు ఆనందించున్నానని పలికిన తర్వాత ఆయన బహిరంగ పరిచర్య రాజసువార్త ప్రకటించినప్పుడు అరణ్యంలోకి కొనబడి 40 దినాలు 40 దినాలు అంటే రేయింబగలు ఉపవాసం చేసాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-7 వరకు మనం చూడొచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-7 వరకు మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే ఈ 40 దినాల్లో అలాంటి బైబిల్ పండితులు కానివ్వండి, యాజకులు కానివ్వండి, దీన్ని మనకి సిద్ధపరిచారు. ఇది దేవుడు మనల్ని ప్రేమించి వారి ద్వారా ఏర్పరిచింది. క్రీస్తు 900 సంవత్సరంలో దేవుడు ఏర్పరిచిన తండ్రి దిన మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని నేను వాక్యాలను వెళ్తాను కదా. పరమంది ఆశ్రయ తండ్రి, యెహోవా నా దేవా, నీ బంగారు పదమంది ఆశ్రయిస్తున్నా తండ్రి. ఈ ప్రియకుమారుని యొక్క శిలువ ధ్యాన ఈ కోటాల్లో 16వ పుటికలు అది కూడా నన్ను నిలబెట్టుకుని తండ్రి ప్రభా, నీ మాటల గురించి చూసినప్పుడు ఒకే వంద ఆశ్రయిస్తున్నాను తండ్రి. నాకంటే ముందుగా ప్రియ సోదరుడు భాస్కర్ ప్రార్థించినాడు తండ్రి. కుమారుని యొక్క ప్రార్థన, సంఘ ప్రార్థన ఆలపించి నా ప్రార్థన ఆలపించి తండ్రి ప్రభా. నా నోటి ద్వారా తండ్రి దివ్యమైన పలుకులు తండ్రి ప్రభా, ఆధ్యాత్మికమైన తండ్రి ప్రభా వాక్యము ప్రచురుడి సహాయం దయచుకొని వెంటబడిన వాక్యం మా హృదయంలో పలకరించి తండ్రి ప్రభా ఆధ్యాత్మికంగా భరించి పరులకు రాజ్యం కైవేద్యం చేసుకున్న వరకు మమ్మల్ని ఆయత్పని ఈ గుడికి ఏర్పడిన కుటుంబాన్ని అదేవిధంగా సంఘాన్ని దీవించి ఆశ్రయించి కాచి కాపాడండి. నరేశ్వర ప్రార్థన పెడుతున్నాం ప్రభు తండ్రి. హల్లెలూయా. గలతీయుల రాసిన అపోస్తుల పౌలు గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచన భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువేందు తప్ప మరి దేని యందును అతిశయపడుట నాకు దూరమగును గాక. ఈ మనసు మనం కలిగి ఉన్నామా? క్రీస్తు యేసు కలిగిన మనసు అపోస్తలుల పౌలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయపడుట నాకు దూరమగుడు గాక. మనకున్న ఆస్తిపాతులు కానీ మనకున్న సంపద బట్టి కానీ దీన్ని బట్టి మనం అతిశయించకూడదు కానీ కదా. ఆ సిలువను బట్టి మనం అతిశయించాలి. ఆ సిలువ మనం నిత్యం త్యాగం చేసుకుంటాం.
స్మరించుకున్నప్పుడు ఆ శిలువ త్యాగం మన కళ్ళ ముందు ఉంటే ఆయన చింత పరిస్థితి ఆయన పొందిన దెబ్బలు మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, హృదయం నెవరేసుకుంటే పాపం జోలికి వెళ్ళమే మనం. హల్లెలూయా. పాపం జోలికి వెళ్ళం అసలు. మన తండ్రి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపాలు పరిహరించి వెలపెట్టి మనల్ని కొన్న దేవుడు, సంఘంలో సహవాసంలో మన పద్ధతి పుట్టిన దేవుడు, మనం ఆయన శిలువ ఆ మరణాన్ని, ఆ శిలువ శిలువ అందే మనం తప్ప దేని ఎందుకు కూడా మనం అతిశయపడకూడదు. అలాగే అతిశయపడడం మనకు దూరం అవుగాక మనందరికీ. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్తున్నారు. అందరికీ ఆ శిలువ ఎందు తప్ప దేని యందు, ఈ లోకంలో దేని యందు అతిశయపడ దూరం అవును గాక. ఆమేన్. పెట్టు నాకు కూడా. ఆమేన్. ఎందుకంటే మనం అంతా పరలోక రాజ్యంలో ఉన్నాం కదా. అందుకే మనం ఉదయం మధ్య దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచన భాగంలో అది చదువుకోండి. మాకు చదువుకోండి. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కానీ హల్లెలూయా, రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి. ప్రతి దినము మనం రక్షింపబడుతున్నాం. ఆయన శిలువ రక్తం ద్వారా మనం మన పాపాలు కడగబడి పరిశుద్ధ బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడి మనం పవిత్రంగా జీవితున్న మనం ఎటువంటి దినాల్లో మనం ఉన్నాం? భయంకరమైన మనం ఉన్నాం. ఎటువంటి ప్రయాణాలు, ఎటువంటి యాక్సిడెంట్లు. పరలోక రాజ్యాన్ని నడిపించడానికి దేవుడు మనం రక్షించి ఆయన మనల్ని పరలోక రాజ్య వారసులుగా మనం సిద్ధపరచుడే. అంతేకాదు ఈ భూమి మీద కూడా ఈ జీవన యాత్రలో అనుదినం మనం రక్షించే అనుదినం మనం కాపాడుతూ ఉన్నాడు. రాత్రి పడుకుంటే పొద్దున్న లెగిద్దాం లేదు గ్యారెంటీ లేదు. ఎంతో మందికి నిద్రలోనే ప్రాణాలు విడిచేవారు ఎంతోమంది. అయితే మనం ఇంకో సజీవంగా ఉండే ఆయన మనం కాపాడుతున్నాం, మనం రక్షించడం. దేవుని మహిమ కలుగును గాక. అసలు ఈ కొంతమందికి వెరితనం ఉంటుంది శిలువ గురించి వార్త. ప్రభు అంతటా అందరూ రక్షణ పొందాలనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని సృష్టించి ప్రతి వానికి నిత్య జీవాన్ని గ్రహించడానికి ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు. లోకాన్ని ప్రేమించి ఆయన కుమారుని లోకానికి పణంగా పెట్టాడు. అయితే ఇది చాలా మందికి వెరితనం ఉంటారు. వాళ్ళని బట్టి మనం జారిపడాలి తప్ప వారికి మనం ప్రార్థించి ఎంతగా మనం చూపించుకోవడం. అటువంటి వారిని బట్టి తండ్రి మా కలిగి రక్షణాలను, మా గుజరాతీ సంఘంలో మాకు ఇచ్చిన రక్షణాలను మా గ్రామంలో అన్ని వారికి, మా తోటి సహోదరులకి, మేము పనిచేసే స్థలంలో సహోదరులకి దయచేసి ప్రభు పాదాలను మనం ప్రార్థించే తప్ప వాళ్ళని బట్టి మనం వ్యసనపడకూడదు. హల్లెలూయా. వాళ్ళని మనం ప్రేమించాలి. ప్రభు యొక్క ప్రేమను మనం వారి ముందు మనం కనపరచాలి. దేవుని మహిమ కలుగును గాక. లూకా సువార్త లూకా సువార్త 9వ అధ్యాయము 2-3 వచనాలు కూడా. అమ్మా 2వ వచనం 3వ వచనం చదువు. లూకా సువార్త 9వ అధ్యాయము. అమ్మా రోగులను స్వస్థపరచుటకును. అమ్మా 23వ వచనం. అమ్మా లూకా సువార్త 9వ అధ్యాయం. అమ్మా ఎవడైనా నన్ను వెంబడింపకూడని యెడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము. హల్లెలూయా. ఎవరైనా మనం ఆయన వెంబడించాలని నిశ్చయంతోనే బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డాం. క్రైస్తువులకి మనం జీవితం అంతా డౌట్ ఏం లేదు. అయితే ఆయన్ని వెంబడించే వారిగా మనం ఉన్నాం కాబట్టి అనుదినము సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించే వారిగా ఉండాలి. అనుదినం ఆ సిలువ ఎత్తుకుని అంటే ఏంటంటే ఒక కర్ర సిలువ చేసుకుని భుజం మీద వేసుకుని విధులు తిరగమని కాదు, లేకపోతే సిలువ వేసుకుని మెడలు వేసుకుని తిరగమని కాదు. ఆయన వాక్యానుసారం జీవించటం, ఆయన వాక్యానుసారము మనం జీవించడం విధాన. ఎవడైనా నన్ను వెంబడింపకూడదు అలా తన్ను తాను ఉపేక్షించుకుని నన్ను తన్ను తాను ఉపేక్షించుకుని అంటే మనం ఏం చేయాలంటే కదా, మనం ఈ లోక సంబంధం కాదు కదా, మన పరలోక సంబంధం. అది గుర్తించాలి కదా క్రైస్తవుల ముందు. అక్కడ నుంచి వచ్చా మళ్ళీ మన తండ్రి దగ్గర మనకు వెళ్ళవలసిన వారు మీద ఈ లోక సంబంధం కాదు. ఈ లోకంలో ఉన్న సమస్తం దేని మీద మీకు ఆశలు ఉన్నాయో, దేని మీద కోరికలు ఉన్నాయో అన్నిటినీ విడనాడు ఉపేక్షించుకుని దేవుణ్ణే మనం ముందు పెట్టుకుని ప్రభువునే ముందు పెట్టుకుని అనిత్యం ఆయన సిలువను ఎత్తుకుని వెంబడించాలంటే ఆయన వాక్యానుసారం జీవించాలి. అంటే ఆయన వాక్యానుసారం జీవించాలంటే క్రీస్తు యేసు కలిగిన మనసు మనం కలిగి ఉంటే తప్పకుండా జీవిస్తాం. మీరు కానీ నేను కానీ అనుదినము ప్రతిరోజు ఇది సిలువ జన కొడుకులో దేవుని మహాకృపని
16 కూడిక, ఇన్ని దినాల కూడికలు గడిపాం, మళ్ళీ ఆదివారం గడిపాం. ఇదేనా మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ ఆదివారం, బుధవారం, శుక్రవారం కలుపుతాం. 10 మందికి బుధవారం వచ్చే అవకాశం, శుక్రవారం వచ్చే అవకాశం ఉండదు. ఆదివారం అందరూ వస్తారు దేవుని కృప. అయితే అలానే కాదు, ఎక్కడున్నా కూడా ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని మహింపరిచేవారు ఉండాలి. దేవుని యొక్క ఆయన యొక్క పరిశుద్ధులు మనకు కనపరిచేవారు ఉండాలి. దేవుని మహిమ కలుగుగాక, దేవుని స్తోత్రం. అయితే మనం మనల్ని వెలపెట్టి కొనడం పిల్లరా. మనం ఎలా రక్షింపబడ్డామంటే పిల్లరా, ఎలా రక్షింపబడ్డామంటే అద్భుతమైన మాట. 1 పేతురు 1:19 అయినా అమూల్య రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని ఎరుగుదురు కదా. మీరు ఎరుగుదు కదా. మనకందరికీ తెలుసు కదా, మనకందరికీ తెలుసు. క్రైస్తవులుగా జీవితం మనం సావాసం మనందరికీ తెలుసు. అమూల్య రక్తం ద్వారా క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మనం విమోచించబడ్డామని మనందరికీ తెలుసు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా అన్నాడే, మనందరికీ తెలుసు కదా అని. అమూల్య రక్తం ద్వారా, ఆ రక్తం ఎటువంటిది? అమూల్యమైంది. అమూల్యమైంది అంటే చాలా విలువైంది, చాలా వెలగలది మీద అమూల్య. దాన్ని మనం దానికి వెల కట్టలేము. ఆయన పరిశుద్ధ రక్తానికి ఏంటంటే మన కోసమే కాదు, మానవాళి కోసం చెందిన పరిశుద్ధ రక్తం అది. దానికి మనం ఎలా కట్టలేదు. అందరికి అమూల్యమైన రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా కనికరము గల దేవుడు మానవ రూపముగా చెను. కనికరము గల దేవుడు మానవ రూపముగా చెను. సిలువలో ప్రాణము బలి చేసి మనలను విమోచించెను. రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. ఈ రక్తం మనకు అనుగ్రహించేందుకు కనికరంగా మన పరమ తండ్రికి కుమారుడిని బలిపెట్టడం నాకు ఇష్టమైంది. ఆయనకి ఇష్టమైంది. యెషయా గ్రంథము 53 అధ్యాయము 6వ వచనం. యెహోవా మనందరి దోషములను అతని మీద, యెహోవా మనందరి దోషములను అతని మీద ఇష్టమైంది. ప్రభు మీద మనందరి దోషాలు కనికరంగా దేవుడైనా కనికరంగా దేవుడు కనికరంగా ప్రేమ వాత్సల్యం వల్ల మనందరి దోషాలు ప్రభు మీద మోపడు. ఆయన మోపుడు ఆయన ఏమైనా కాదన్నాడా? తండ్రి ఇచ్చిన బాధ్యతను ఆయన భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాడు. సంపూర్ణంగా నెరవేర్చేసి ఆ తండ్రిని మహింపరిచాడు. జీవన మనకి మహిమ కలిగాక. యెషయా 53వ అధ్యాయము 3వ భాగంలో మన అమ్మా అతడు తృణీకరింపబడిన ఆయను, మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడు గాను, వ్యాధి నడిపించిన గాను, మనుషుని చూడనల్లని వాడును. ఆయన తృణీకరింపబడ్డాడు అందరి చేత మన కోసం, మన దోషం కోసం, మన పాపం కోసం. సాక్షాత్తు యూదులే, ఆయన జనాంగమే, యూద జనాంగమే అని తునీకరించారు. ఈ రక్షణ భాగ్యాన్ని వాళ్ళకి ఎలాగంటే వెర్రితనమైంది. వాళ్ళకి
మనం మహాభాగ్యం ఎంచుకున్నాం. మనం ధన్యులు. హల్లెలూయా. మనం ధన్యులా ధన్యులా? ప్రపంచంలో జ్ఞానులు అవ్వచ్చు, లేదా ఎంతో జ్ఞానం కలిగి అవ్వచ్చు యూదులు. అయితే అందరికీ రక్షణ లేకపోయారా? వాడు ధృవీకరించాడు దేవుని ద్వారా. వాడు ధృవీకరించాడు. ఇష్టం వచ్చినట్టు హింసం పెట్టారు, ఇష్టం వచ్చిన హింస పెట్టారు. ఇదరా మనం దేవుణ్ణి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఇలా ప్రార్థన చేయండి కదా. ఎందుకంటే గొప్ప దేవుడు కాబట్టి, ప్రతి ప్రార్థన మనలో ఆలకించే గొప్ప దేవుడు కాబట్టి ఆయన విశిష్టతను మీకు తెలియజేయాలనుకుంటున్నారు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చక్కగా చదివిస్తారు. అందరూ బాగా చదువుతారు అనుకోండి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. చదవనమ్మా. క్రీస్తు యేసు కలిగిన మనసులో అమ్మా మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తుడిగా చేసుకుని. హల్లెలూయా. దాసుని స్వరూపం దాచుకున్నాడు. దేవుని స్వరూపాన్ని కలిగిన వాడు ఆయన దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తుడిగా చేసుకుని. ముందు చదవమ్మా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా ఆయన అనగా శిలువ మరణం పొందినట్లుగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకును. అందుచేతను పరలోకమందున వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి ఒక్క మోకాలును హల్లెలూయా ప్రతి ఒక్క మోకాలు యేసు నామమున వంగినట్లును ప్రతి ఒక్క నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి హల్లెలూయా దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయన హల్లెలూయా ప్రతి మోకాలు ఆయన ముందు వంగి తీరవలసింది. ప్రతి ఒక్క మోకాలు అన్ని నామాల కంటే పైనామము ఆయనకి ఆయన దేవాదేవుడి తండ్రి ఆయనకి అనుగ్రహించారు. దేవుని స్వరూపము కలిగిన వాడు దాసుని స్వరూపంగా మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. దేవుడు మహిమ కలుగును గాక. ప్రార్థించేటప్పుడు పిల్లరా ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థించాడంటే దేవుని ప్రార్థించడం హృదయ శుద్ధితో మంచి హృదయంతో దేవుని ప్రార్థించాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యెహోవా నుండి పారిపోము. చదవమ్మా. చదవమ్మా. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును హల్లెలూయా. మనం ప్రార్థించడం పవిత్ర హృదయంతో ప్రార్థన చేయాలి. ప్రార్థించే ముందు మందిరానికి వెళ్ళే ముందే కాదు, ఎవరి మీద ప్రాబ్లం ఉంటే దాన్ని పక్కన పెట్టి వాళ్ళతో శక్తి ఇప్పుడు మందిరానికి వెళ్తాం. ఇంట్లో ప్రార్థన చేసినా ఎక్కడ ప్రార్థన చేసినా పవిత్ర హృదయంతో ప్రార్థన చేయాలి. పవిత్ర దేవుని మందిరికి వచ్చి నీ ప్రవర్తన సరిపించుకుని దేవుడు చెప్పుకొని చక్కగా వెళ్దాము, అక్కడ నుంచి చాలా బాగున్నాం, మరి బయటకి వెళ్తాం మళ్ళీ మౌనం కాదు. ఎప్పుడు మనం అక్కడి నుంచి ప్రార్థన చేసినా, ఒక నిలబడి ప్రార్థన చేసినా, మీరు కూర్చుని ప్రార్థన చేసినా, ప్రార్థించడం మీరు ఎలా చేయాలంటే పవిత్ర హృదయులై ప్రార్థిస్తే దేవుడు చేసే కార్యాలు ఏంటంటే నీతి ఏమంటాడమ్మా విశ్వాసమును ప్రేమను సమాధానము మనం వెంటాడతాం కదా. విశ్వాసం మనం తొలగిపోము. ఎప్పుడు సమాధానం కలిగి ఉంటాం. పవిత్ర హృదయం కలిగి ఉంటే అందరితో సమాధానం కలిగి ఉంటాం. ఒక మాట అన్నా కూడా రాత్రి నిద్రపడితే ఎవరన్నా మనం వెళ్ళితే
ఎవరైనా గమని పొరపాటులో మాట దొల్లిపోయింది అనుకో, ఆ రాత్రి నిద్రపడితే తెల్లవారుజామున 4:30 5 గంటలకు ప్రభు పాదాల ముందు సహోదరులు తండ్రి క్షమించని చెప్పేసి తప్పకుండా పశ్చాత్తాపం, క్రైస్తవుడు పశ్చాత్తాపం లేకపోతే వాడు క్రైస్తవుడు కాదు. నేను చెప్పేది ఏంటంటే బైబిల్ ఎక్కడ నుంచి చూపించమని నేను చూపించడానికి పడ్డది కాదు, కానీ పశ్చాత్తాపం లేకపోతే క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు కాదు, పశ్చాత్తాపం కావాలి. తన పాపమును ఒప్పుకునేవాడు ఏమన్నా వర్తిల్లుతాడు, కనికరం పొందుతాడు, వర్తిల్లుతాడు. దాన్ని కప్పి పెట్టుకునేవాడు ఎప్పుడు ఒప్పుకుంటావు? నువ్వు పశ్చాత్తాపడితేనే ఒప్పుకుంటావు. నీకు పశ్చాత్తాపం లేకపోతే నీ బాబులను ఒప్పుకుంటావు. నువ్వు చేసిన దాన్ని పశ్చాత్తాపడకపోతే నీ బాబులను ఒప్పుకుంటుంది. చేసిన దాన్ని మనం పశ్చాత్తాపడకపోతే దైనందిక జీవితం మనకు తెలియదా? ఉదయం నుంచి సాయంత్రం పడుతున్న వరకు మనం ఏం చేసాం మనకు తెలియదా? ఇదారా వ్యక్తిజామ ప్రార్థనలు కానీ, రాత్రి మీ కుటుంబ ప్రార్థనలు కానీ, నిద్రపోయేటప్పుడు తప్పకుండా గుర్తు చేసుకొని ఎవరి మీద మన ఆలోచనగా మాట్లాడినా, ఎవరికి కొద్దిగా హాని కనబడినా మనం తప్పకుండా పశ్చాత్తాపడాలి. ప్రభు ముందు మనం మోకరించి ఆయన పాదాల పలికి వేడుకోవద్దండి, నన్ను క్షమించదండి. మానవులుగా మనం మాట ద్వారానో, ప్రియ ద్వారానో, చూపు ద్వారానో ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటాడు మానవుడు నైజీవది. అయితే మనం అటువంటి వారికి కాదు కదా, మన ఏర్పరిచిన రాజుగా యాదవ సమూహం, మనం పరిశుద్ధుల సమూహం మీద క్రైస్తవ సంఘం అంటే మనం కూడా మరి లోకస్తులు మనం అనుకోండి, లోకస్తులు అనుకోండి, కక్ష భేదాలు ఇదారా అలా వండకూడదు. అశేషం మనం వండకూడదు. పశ్చాత్తాపం కలిగి ఉండాలి. సమాధానం ఉన్నప్పుడు ఎప్పుడైతే పవిత్ర హృదయం మనం ప్రార్థన చేసామో మన వెంట సమాధానం వెంటాడుతుంది. విశ్వాసంలో వేరుపడుతుంది. ప్రేమలో మన తోటి సహోదరుని మనం ప్రేమించేవారు ఉంటాం. ఏమైనా మహిమ కలిగిన కాక ఇంకా అద్భుతమైన మాటలు చెప్తున్నారు. అపోస్తలుల పౌలు తీసుకున్న పత్రిక 2వ అధ్యాయము, ఇంకా 2వ అధ్యాయము 11-14 వచ్చే బాగా ఎలాగా అమ్మా ఈదుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-14 అంతేమా? చదవమ్మా అమ్మా చదవమ్మా. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని యొక్క ప్రత్యక్షమే మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను అమ్మా నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని సరిపోద్దమ్మా. మనం ఎలాగా ప్రభు యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ ఆయన 2వ రాకడ కోసం మనం ఎదురు చూస్తూ ఈ భూమి మీద ఎలా బతకాలంటే కదా, నీతితో, స్వస్థత బుద్ధితో, భక్తితో మనం బతకాలి. యథార్థ హృదయంతో మనం ప్రార్థన చేసేది కదా, తప్పకుండా సమాధానం మనం వెంటాడుతుంది. ఆయన ప్రేమలో వేరుపడుతుంది కదా, తప్పకుండా నీతి కలిగే జీవితం ఆయన భయభక్తులు పెంపడుతుంది కదా. మనం ఎప్పుడు కూడా ప్రభు ముందు మనం నిష్కలంకమైన పరిశుద్ధులుగా ఈ వాక్యం మనం నిలబెట్టాలి. వాక్యం వింటున్నాం నేను కానీ మీరు కానీ ఆయన 2వ కోసం ఆయన ప్రత్యక్ష కోసం మనం ఎదురుకుంటాం. ఆయన ప్రత్యక్ష కోసం ఎదురుకుంటాం కదా. ఆయన ప్రత్యక్ష మనం అనిపించినట్టు ఆయన మహాదేవుడు. ఆయన మహాదేవుడునమ్మా చదవమది అన్నమాట. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతికుండవలనని మనకి బోధించుతున్నది వాక్యం. మనకి అపోస్తలుల పౌలు గారు ఆత్మపూర్ణ రాసిన మాటలు మీద ఆయన మహాదేవుడు. ఆయన ప్రత్యక్ష కోసం మనం ఎదురు చూస్తాం. ఆయన 2వ కోసం మనం బతుకుతున్నాం. మనం ఎదురు చూస్తాం. ఈ లోకంలో మనం భక్తితోటి నీతితోటి స్వస్థత బుద్ధితో మనం జీవించాలి కదా. దేవుడు ఆమెకి మహిమ కలిగిన కాక వాక్యం పేరు కానీ నేను కానీ అలా జీవిస్తూ మనం చూసుకోలేదు కదా. బిగుముకు చెప్తాను దేవుడు మహిమ కలిగిన కాక. తిమోతి రాసిన 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచన భాగం. అమ్మా మీదట
నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. ఆ నీతి కిరీటం మనకి ఎక్కడ అనుగ్రహపడుతుంది కదా, ఆ పరలోక రాజ్యంలో కదా. ఆయన ప్రత్యేక కోసం ఎదురు చూస్తున్నాం మనకి పిల్లరా. ఆ నీతి కిరీటము అనుగ్రహపడుతుంది. మనకే కాదు ఆయన ప్రత్యక్ష కోసం ఎవరైతే సిద్ధపడిపోయి ప్రభు యొక్క రెండవ రాకడకు ఎదురు చూస్తున్న ప్రియులున్నారో, వాగ్దానుసారంగా పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్న ప్రియులున్నారో, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడి దేవుని వాక్యం వింటూ ఆయన సహవాసంలో పడుతూ పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన ప్రత్యక్ష కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, అది నాకును ఇదే మీకును ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తారో సిద్ధపడిపోయి అందరికీ ఆ కిరీటము జీవ కిరీటము అనుగ్రహించారు. ఆ జీవ కిరీటం పొందుకున్నాం, జీవ కిరీటం పొందుకున్నాం, ఆ పర్వత రాజ్యాన్ని కైవసం చేసుకున్నాం. అటువంటి కృపలో దేవుని మనం భద్రపరిచి కదా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.